హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే మనీ ప్రాబ్లమ్. అదే ఒక టాప్ ఎంఎన్‌సీ కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకొని, వాళ్ళే మంత్‌కి స్టైఫండ్ ఇస్తూ హైయర్ ఎడ్యుకేషన్‌కి వాళ్ళే స్పాన్సర్ చేస్తే ఎలా ఉంటది? అలాంటి ఒక 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేనైతే ఇవాళైతే మీకోసం తీసుకొనొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకైతే చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేద్దాం. ఎవరైతే నా వీడియోస్‌ని డైలీ ఫాలో అవుతున్నారో, వాళ్ళకి 500 సబ్‌స్క్రైబర్స్ లోపలే ఉండి మీరు కూడా ఛానెల్ మెయింటైన్ చేస్తున్నట్టయితే, ప్రమోట్ మై ఛానెల్ అని చెప్పి అయితే కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను టాప్ 2 కామెంట్స్‌ని పిక్ చేసుకొని నా నెక్స్ట్ వీడియోలో మీ ఛానెల్ ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాను. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో. సో, మీకు కొంత యూజ్ ఉంటుంది. నా ఛానెల్ నుంచి మీకేమైనా సబ్‌స్క్రైబర్స్ రావచ్చు. కామెంట్స్ అయితే చేయండి తప్పకుండా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాల్టి వీడియో నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు 2 ఆపర్చునిటీస్ అయితే తీసుకొని వచ్చాను. అది స్పాన్సర్ చేసింది విప్రో కంపెనీ అనమాట. టాప్ ఎంఎన్‌సీ కంపెనీ. సో, దీని యొక్క యూజెస్ ఏంటనేది మనం వీడియోలో అయితే కన్ఫర్మ్‌గా చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఇంటర్న్‌షిప్ గురించి. సో, ముందుగా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మీ యొక్క చిన్న ఎనర్జీ, చిన్న సపోర్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తప్పకుండా తీసుకొనొస్తాను. ఇక వీడియోని స్కిప్ చేయకుండా అయితే ముందుకెళ్దాము. ఫస్ట్ చూసినట్టయితే విప్రో నుంచి స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ 2024 అని ఇచ్చాడు. ఇది పాన్ ఇండియా లెవెల్‌లో అప్లై చేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్ర, తెలంగాణ. పాన్ ఇండియా వైస్ అప్లై చేసుకోవచ్చు. డెడ్‌లైన్ అప్లికేషన్ డేట్ వచ్చి 31 అనమాట. సో, ఇవాళ డేట్ వచ్చి 29 నేను వీడియో రికార్డ్ చేస్తుంది. ఇంకా మనకి 2 డేస్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. ఇక్కడ వాళ్ళు సీటీసీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్టైఫండ్ ఫస్ట్ ఇయర్ 12,000 సంథింగ్ ఎంతో చెప్పారు. సెకండ్ ఇయర్ 15,000, థర్డ్ ఇయర్ 17,000, ఫోర్త్ ఇయర్ వచ్చి 19,000 ఇస్తామని చెప్పి ఇది స్టైఫండ్ ఇస్తారు. ఆ స్టైఫండ్‌తో పాటు మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకుంటే వీళ్ళే స్పాన్సర్ చేస్తారు. అది కూడా మనం క్లియర్‌గా చూస్తాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు ఇచ్చింది వచ్చి 10థ్ పాస్ అయి ఉండాలి లేదా 12థ్ పాస్ అయి ఉండాలి. డిప్లొమాలో 50% వచ్చి ఉండాలి. ఏ ఇయర్ పాస్డ్ అయి ఉండాలంటే 23, 24, 25. 25 చదువుతున్నా గానీ మీరైతే ఈ ఈ కోర్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వాళ్ళు క్లియర్‌గా ఇచ్చింది ఏంటంటే మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏందంటే ఈ జాబ్ యొక్క రోల్, ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క రోల్ వచ్చి ఓన్లీ డిప్లొమా స్టూడెంట్స్‌కి ఒకటే. కామెంట్స్‌లో మీరు మెన్షన్ చేస్తుంటారు బీటెక్ అని చెప్పి. చాలామంది కామెంట్స్‌లో లింక్ ఎక్కడ బ్రో? లింక్ ఎక్కడ బ్రో? అని చెప్పి నాకు చేస్తున్నారు. లాస్ట్ 2 వీడియోస్‌లో నేను చెక్ చేసిన కామెంట్స్ అయితే. సో, లింక్‌ని నేను క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లోనే మెన్షన్ చేస్తాను. ఎవ్రీ వీడియోలో మీరు క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో చూడండి. లింక్ అయితే తప్పకుండా ఉంటుంది. సో, ఈ జాబ్ రోల్ వచ్చి డిప్లొమా వాళ్ళకొకటే. క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అయి ఉండాలి. లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఇవంతా అయి ఉండాలి. బట్ 50% అండ్ అబోవ్ 50% మినిమమ్, 50% అండ్ అబోవ్ ఉండాలి. అండ్ ఇక్కడ మాక్సిమం 3 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది ఉండాలి అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఇఫ్ ఎనీ ఈస్ అలౌడ్ బిట్వీన్ 10థ్ అండ్ డిప్లొమా. అండ్ ఇంకా చెప్పింది ఏంటంటే ఓన్లీ ఫుల్ టైమ్ డిప్లొమా కోర్సెస్ ఆర్ పర్మిటెడ్, నో పార్ట్ టైమ్. అంటే 10థ్ నుంచి డిప్లొమాకి మినిమమ్ 3 ఇయర్స్ ఏజ్ గ్యాప్ అనేది చెప్పారు. బట్ డిప్లొమా కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏజ్ గ్యాప్ అనేది ఉండకూడదని చెప్పారు. ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే మ్యాండేటరీ టు హ్యావ్ స్టడీడ్ కోర్ మ్యాథమెటిక్స్ 1 సబ్జెక్ట్ ఇన్ డిప్లొమా. ఇది మ్యాథమెటిక్స్ అయినా ఉండాలి. వన్ కోర్ సబ్జెక్ట్ అనేది ఉండాలని చెప్పి డిప్లొమాలో అని చెప్పి చెప్తున్నారు. ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈస్ అలౌడ్. అంటే ఓపెన్ స్కూల్ చేసినా కానీ మీరు 10థ్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో గానీ మీరు చేస్తే మీరు బోత్ 10థ్‌లో గానీ, 12థ్‌లో గానీ ఓపెన్‌లో రాసుకున్నా, మరి మామూలుగా రాసుకున్నా గానీ ఎలిజిబుల్ అని చెప్పి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. మాక్సిమమ్ ఆఫ్ 1 బ్యాక్‌లాగ్ టిల్ అసెస్మెంట్ ప్రాసెస్ ఈస్ అలౌడ్. అంటే అసెస్మెంట్ వరకు మీకు 1 బ్యాక్‌లాగ్ ఉన్నా గానీ మీరైతే ఈ ఇంటర్న్‌షిప్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో, ఇక్కడ చూద్దాము. క్యాండిడేట్స్ షుడ్ హావ్ 18 ఇయర్స్ అండ్ అబోవ్. 18 అంటే 18 కంటే ఎక్కువ ఉండాలి ఆన్‌బోర్డ్ అయ్యే టయానికి అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. ఎందుకంటే 18 అని చెప్పాను. ఇక్కడ 2025 పాస్డ్ ఔట్ అంటే ఆహ్, కరెంట్‌లీ వాళ్ళు డిప్లొమా చదువుతున్న వాళ్ళకి కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో, ఇక్కడ 18 ఇయర్స్ అనేది మినిమమ్ క్రైటీరియా అయితే పెట్టారు. ఇక్కడ ఆన్‌లైన్ టెస్ట్ ఫస్ట్ రౌండ్ ఆన్‌లైన్ టెస్ట్ అని పెట్టారు. సెకండ్ రౌండ్ వచ్చి బిజినెస్ డిస్కషన్ అని పెట్టారు. వన్స్ మీరు ఆన్‌లైన్ టెస్ట్ క్వాలిఫై అయితే మాత్రం బిజినెస్ డిస్కషన్ ఉంటది. తర్వాత హెచ్ఆర్ డిస్కషన్ ఉంటది. ఇక టెక్నికల్‌గా ఏముండదు మీకు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకొని వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తామంటున్నారు కదా! సో, మనకి టెక్నికల్ అయితే ఉండదు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి మీరు గాని పెర్ఫార్మ్ చేశారంటే ఈ బిజినెస్ రౌండ్‌లో డైరెక్ట్ ఇంక హెచ్ఆర్ రౌండ్‌లో ఉంటది. హెచ్ఆర్ రౌండ్ ఇంకా నార్మల్ డిస్కషనే ఉంటది. తర్వాత ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ చెప్పాను కదా! ఈ ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ మీరు ఓకే చేసుకుంటే ఈ 4 ఇయర్స్ మీకు స్టైఫండ్ ఎవ్రీ మంత్ నేను చెప్పినట్టు స్టైఫండ్ ఇస్తారు 4 ఇయర్స్. ఆ ప్రీ స్కిల్ ట్రైనింగ్ వాళ్ళే మీకు ట్రైనింగ్ నేర్పిస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫుల్ టైమ్ చేసుకుంటారు మీకు కావాలనుకుంటే. మీరు ఓకే అనుకుంటే. అది వీళ్ళు చెప్పింది. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్టయితే ఇక్కడ మీరు ఇవన్నీ చదువుకోండి. ఇక్కడ మనకు అప్లై నౌ అని క్లిక్ చేసి మీరు
డాక్యుమెంట్స్ కానీ మీరు కానీ సబ్మిట్ చేశారంటే వాళ్ళకి మీ రెజ్యూమ్ కానీ నచ్చి ఓకే అనుకుంటే మీకు వితిన్ 1 to 2 డేస్‌లో 24 అవర్స్ లోపలే మీకు వాళ్ళైతే మెయిల్ పెడతారు అసెస్మెంట్ లింకు. ఆ అసెస్మెంట్ లింక్‌కి వాళ్ళు ఇచ్చిన మెన్షన్ చేసినట్టు చూడండి. వెర్బల్ 20 మినిట్స్ అన్నారు. 20 క్వెషన్స్. ఆహ్, ఇంకా ఉన్నాయి క్వాంటిటేటివ్ అని చెప్పి రిటన్ కమ్యూనికేషన్. ఇది నార్మల్. దీంట్లో మనకి టెక్నికల్‌కి సంబంధించిన రిటన్ టెస్ట్ అయితే ఏముండదు. జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్, యాప్టిట్యూడ్ క్వెషన్స్ అవి ఉంటాయి. సో, వన్స్ మీరు ఆన్‌లైన్ టెస్ట్ అయితే క్లియర్ చేసినట్టయితే సెకండ్ రౌండ్ బిజినెస్ డిస్కషన్ మీరు నీట్‌గా కమ్యూనికేషన్‌తో మాట్లాడితే మీరైతే ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు హైయర్ స్టడీస్‌కి మీరు చదువుకోవాలనుకుంటే మీ దగ్గర మనీ ఉండకపోతే ఈ స్టైఫండ్‌ని మీరు తీసుకుంటూ మంత్‌కి మీరు సేవ్ చేసుకొని వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారంటే విప్రో కంపెనీ మనకు తెలిసిందే. సో, మంచి టాప్ యూనివర్సిటీల్లోనే వాళ్ళైతే మీకు హైయర్ ఎడ్యుకేషన్‌కి స్పాన్సర్ చేస్తారు. ఈజీగా మీరు స్టైఫండ్ తీసుకుంటూ 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని, మీరు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఫినిష్ చేసుకొని, వాళ్ళ కంపెనీలోనే మీరు ఫుల్ టైమ్ తీసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు 4 ఇయర్స్ తర్వాత ఇన్ హ్యాండ్ ఎంత వస్తదని చెప్పి. ఇక్కడ ఫోర్త్ ఇయర్‌కి వాళ్ళు 19,000 మెన్షన్ చేశారు. వన్స్ మీరు 4 ఇయర్ కంప్లీట్ చేసి, మీ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఫుల్ టైమ్ అయిన తర్వాత మినిమమ్ వాళ్ళు చెప్పిన క్రైటీరియా వచ్చి 50 లాక్స్ అనమాట. సారీ 50,000 పర్ మంత్ అనమాట. 50,000 అంటే అరౌండ్ మీకు 7 లాక్స్ ప్యాకేజ్ ఉంటది. 6.5-7 లాక్స్ ప్యాకేజ్ ఉంటది. 50,000 అయితే మీకు ఇన్ హ్యాండ్ వస్తది పర్ మంత్. సో, ఇది ఫస్ట్ ఆపర్చునిటీ. సెకండ్ ఆపర్చునిటీ కూడా సేమ్ విప్రో నుంచే వచ్చింది. దీని యొక్క రోల్ వచ్చి విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి WILPI అని చెప్పి దీనైతే షార్ట్‌కట్‌లో పిలుస్తారు. 2024 అని ఉంది. ఇది కూడా మనకి పాన్ ఇండియా లెవెల్‌లో అయితే ఉంది. దీనికి డెడ్‌లైన్ వచ్చి 30థ్ అంటే రేపే లాస్ట్. సో, నేను ఇవాళ లేట్ అయింది నాకు వీడియో చేయడం. సో, రేపే లాస్ట్ అనమాట. చాలా తొందరపడండి. ఈ ఆపర్చునిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటది. సో, ఇక్కడ జాబ్ ఓవర్‌వ్యూ చూసినట్టయితే CTC వచ్చి వాళ్ళు మెన్షన్ చేసింది ఫస్ట్ ఇయర్‌లో స్టైఫండ్ 15,000 ప్లస్ ₹448 ఈఎస్ఐ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈఎస్ఐ అనేది అడిషనల్‌గా వాళ్ళు యాడ్ చేసి 15,000కి యాడ్ చేసి ఇస్తున్నారు. సెకండ్ ఇయర్‌లో కూడా సేమ్ అలాగే 17,000 ఇచ్చి 553 ఈఎస్ఐ ఇస్తున్నారు. థర్డ్ ఇయర్ వచ్చి 19,000, ఫోర్త్ ఇయర్ వచ్చి 23,000. ఫస్ట్ ఇన్ కేస్ మీరు ఈ కోర్స్‌కి గాని మీరు గాని అంటే ఎలిజిబుల్ అయ్యి మీరు గాని క్వాలిఫై అయితే వాళ్ళు జాయినింగ్ బోనస్‌గా వన్ టైమ్ బోనస్‌గా మీకు 75,000 అయితే వాళ్ళైతే ఇస్తున్నారు. వన్ టైమ్ బోనస్ జాయినింగ్ బోనస్ అది కూడా ఫస్ట్ ఇయర్‌లో ఉంటది జాయినింగ్ బోనస్. సో, ఇది స్టైఫండ్ డీటెయిల్స్. దీని యొక్క డిస్క్రిప్షన్ అయితే చూద్దాము. దీన్ని మనం షార్ట్‌కట్‌లో WILP అని పిలుస్తారు. సో, దీనికి సేమ్ క్రైటీరియా 10థ్ పాస్ అయ్యుండాలి, 12థ్ పాస్ అయ్యుండాలి, గ్రాడ్యుయేషన్‌లో 60% ఉండాలి. CGPA కౌంట్ చేసుకుంటే 60 ఉండాలి అండ్ అబోవ్ అని చెప్పారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చి వీళ్ళు 2025కి హైరింగ్ చేసుకోవట్లేదు. ఓన్లీ 2023 గాని, 2024 గాని హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది కూడా బీటెక్ వాళ్ళకి సంబంధించింది కాదు. ఇది ఎవరికి సంబంధించిందంటే డిగ్రీ వాళ్ళకి. డిగ్రీలో కూడా BCA కంప్లీట్ అయ్యుండాలి లేదా BSc స్ట్రీమ్స్. అది కూడా కంప్యూటర్ సైన్స్ గాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాని, మ్యాథమెటిక్స్ గాని, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ ఖచ్చితంగా ఉండాలి సబ్జెక్ట్స్. సో, నేను చెప్పిన 2 రోల్స్ బీటెక్ వాళ్ళకి సంబంధించింది కాదు. ఫస్ట్‌దొచ్చి డిప్లొమా వాళ్ళకి. సెకండ్‌దొచ్చి డిగ్రీ కంప్లీట్ చేసి BSc గాని, కానీ వాళ్ళిద్దరికి BCA గాని, BSc గాని. అందులో కూడా ఈ సబ్జెక్ట్స్ అనేది మ్యాండేటరీ అనమాట. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అనేది మాత్రం ఈ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఉండాలి. సో, వీళ్ళు కూడా అదర్ క్రైటీరియాస్ మెన్షన్ చేసిందేంటంటే ఓపెన్ స్కూల్‌లో చేసినా గాని, 10థ్‌లో గాని, ఇంటర్‌లో గాని ఓపెన్స్‌లో మీరు రాసి పాస్ అయినా గాని అప్లై చేసుకోవచ్చు. సేమ్ వీళ్ళు కూడా మెన్షన్ చేసిందేంటంటే 1 బ్యాక్‌లాగ్ ఎనఫ్ అన్నారు. అసెస్మెంట్ వరకు 1 బ్యాక్‌లాగ్. వన్స్ మీరు అసెస్మెంట్ క్లియర్ చేసిన తర్వాత వితిన్ షార్ట్ స్పాన్‌లో మీకు సప్లిమెంటరీస్ వస్తాయి కదా! అప్పుడు మీరు క్లియర్ చేసేసి ఆన్ బోర్డింగ్ టైమ్‌కి మీరు క్లియర్ చేసేసి ఉండాలా. అసెస్మెంట్‌కి ముందు వరకు మాత్రం 1 బ్యాక్‌లాగ్ అనేది మాత్రం వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు క్లియర్ ద బ్యాక్‌లాగ్స్ అలాంగ్ విత్ 6థ్ సెమిస్టర్. వాటెవర్ ఇట్ మే బి. మీ 6థ్ సెమిస్టర్ లోపల మీరు 1 బ్యాక్‌లాగ్ ఉందని చెప్పి మీరు అసెస్మెంట్ ముందుకు మీరు అప్లై చేసినట్టయితే ఆ బ్యాక్‌లాగ్‌ని క్లియర్ చేయాలని చెప్పి చెప్తున్నారు. మ్యాండేటరీ టు హావ్ ద కోర్ సబ్జెక్ట్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మ్యాథమెటిక్స్ అండ్ 1 సబ్జెక్ట్ డ్యూరింగ్ గ్రాడ్యుయేషన్. సో, గ్రాడ్యుయేషన్‌లో ఫిజిక్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. మ్యాథమెటిక్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఎలక్ట్రానిక్స్‌కి మనకి కోర్ సబ్జెక్ట్ ఫిజిక్సే కాబట్టి ఫిజిక్స్ ఉన్నా, మ్యాథమెటిక్స్ ఉన్నా గాని మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చెప్పింది ఇంకోటి చెప్పారు. బిజినెస్ మ్యాథ్స్ అండ్ అప్లైడ్ మ్యాథ్స్ విల్ నాట్ కన్సిడర్ యాస్ ఎ కోర్ మ్యాథమెటిక్స్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో, గ్రాడ్యుయేషన్‌లో కోర్ సబ్జెక్ట్స్ అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ అనే కాదు. ఇక్కడ నేను చెప్పినట్టు ఫిజిక్స్ అని ఉంది కదా! ఇది మన కోర్ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కంప్యూటర్ గురించి వాళ్ళకి కోర్ సబ్జెక్ట్ అనేది ఉంటది. అది మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ చూసినట్టయితే మాక్సిమం 3 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అలౌడ్ ఇన్ బిట్వీన్ 10థ్ టు అది ఇంతకుముందు మనకి డిప్లొమాకి కూడా వాళ్ళు ఇదే క్రైటీరియా పెట్టారు.
నో గ్యాప్స్ అని పెట్టారు. అంటే 10th నుంచి మీరు అంటే డిగ్రీ వచ్చినప్పుడు ఒకవేళ 10th మీరు కంప్లీట్ చేశారు ఈ ఇయర్‌లో. ఆ ఇయర్‌లో కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ మీకు బాలేక ఏదో పరిస్థితి బాలేక మీరు పోలేదు. సో, ఓకే. 3 ఇయర్స్ వరకు కన్సిడర్ చేస్తారు. వన్స్ మీరు గ్రాడ్యుయేషన్‌కొచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్‌లో నో గ్యాప్స్ అనమాట. అంటే సెమిస్టర్ మీరు 1 ఇయర్‌లో పాస్ అయ్యుంటారు. 2 సబ్జెక్టులు పోయుంటాయి. ఆ సబ్జెక్టులు మీరు మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి గ్యాప్ అనేది ఉండకూడదు. వితిన్ అదే ఇయర్‌లో గాని, నెక్స్ట్ ఇయర్‌లో గాని మీరు కంప్లీట్ చేసేసి ఉండాల. అప్పుడే వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. క్యాండిడేట్ షుడ్ బి 8 ఇయర్స్ అండ్ అబోవ్ అని చెప్పిచ్చారు. 18 ఇయర్స్ అయితే కన్ఫర్మ్‌గా ఉండాలి. సారీ 18 ఇయర్స్ అది. సో, ఇక్కడ వీళ్ళు సేమ్ అదే రౌండ్ 1 అసెస్మెంట్ అనేది ఇచ్చారు. రౌండ్ 1 వచ్చి మనకి వర్బల్ అసెస్మెంట్, యాప్టిట్యూడ్ ఉంటది. ఆన్‌లైన్ అసెస్మెంట్. సెకండ్ రౌండ్ వచ్చి బిజినెస్ డిస్కషన్ అనేది చెప్పారు. సేమ్ అదే బిజినెస్ డిస్కషన్ ఉంటది. వన్స్ మీరు క్వాలిఫై అయితే హెచ్ఆర్ డిస్కషన్ ఉంటది. హెచ్ఆర్ డిస్కషన్ తర్వాత మీకు సర్వీస్ అగ్రీమెంట్ అయితే తీసుకుంటారు. 60 మంత్స్ మీరు అంటే 60 మంత్స్ మీరు ఆ సర్వీస్ అగ్రీమెంట్ పెట్టాలి. మేము ఓకే. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి మేము అగ్రీ చేస్తూ మేము సైన్ చేస్తాం అని చెప్పి బాండ్ అయితే ఉంటది. సర్వీస్ అగ్రీమెంట్ పెట్టిన తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్‌లోకి అలా అవుతారు. వన్స్ మీరు ఈ ఆన్‌లైన్ అసెస్మెంట్, బిజినెస్ డిస్కషన్, హెచ్ఆర్ డిస్కషన్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్‌లోకి ఎలిజిబుల్ అవుతారు. సో, సేమ్ ఇక్కడ మీరు అప్లై నౌ అని క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ అడుగుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర మంచి రెజ్యూమ్ గాని ఉంటే మాత్రం మంచి రెజ్యూమ్‌లో మీరు ఇవన్నీ పెట్టుకొని అంటే లైక్ ఎంఎస్ ఆఫీసు అవన్నీ ఎంఎస్ ఓడి పెట్టుకొని ఇంకా మీ కోర్ లాంగ్వేజ్ ఏమన్నా వచ్చినట్టయితే పైథాన్ గాని, సి గాని లేదా జావా స్క్రిప్ట్ గాని, జావా గాని అవన్నీ వచ్చినట్టయితే పెట్టుకొని మీకు మెన్షన్ చేసుకోండి. బేసిక్స్ అని పెట్టుకోండి. బేసిక్స్ నాలెడ్జ్ ఆఫ్ దీస్ టెక్నాలజీస్ అని పెట్టుకొని మంచి రెజ్యూమ్ తయారు చేసుకొని అప్లై చేసే ముందు క్లియర్‌గా రెజ్యూమ్‌ని మెన్షన్ చేసుకొని క్లియర్‌గా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత దీనికి కూడా సేమ్ వితిన్ 24 అవర్స్ లోపల లేదా 48 అవర్స్ లోపల మీకైతే రెస్పాన్స్ వస్తది. ఆన్‌లైన్ టెస్ట్ వస్తది. ఇన్ కేస్ మీరు అప్లై చేసి ఎవరైతే మీకు ఆన్‌లైన్ టెస్ట్‌కి మీకు లింక్ వచ్చిందో కామెంట్స్‌లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. ఎందుకంటే మన వీడియోని చూసి అప్లై చేసి నాకు రాలేదని చాలామంది ఫిగర్ అవుతూ ఉంటారు. సో, మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు మీరు గాని కామెంట్ చేస్తే కొంచెం భరోసా వస్తది. వాళ్ళకి గూడా ఓకే. 1 డే వెయిట్ చేయొచ్చు వస్తాయని జెప్పి. సో, ఈ ఆపర్చునిటీ గూడా మీరు బాండ్ ఉందనుకుంటా. ఒకసారి చూద్దాము. యెస్. ఇక్కడ ఈ డిప్లొమాకి నేను ఇంకోటి చెప్పాను గదా! రోల్ ఇది. స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్. దీనికి గూడా వీళ్ళకి సర్వీస్ అగ్రీమెంట్ అడుగుతున్నారు. వన్స్ మీ ఈ రౌండ్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత సర్వీస్ అగ్రీమెంట్ కింద మీరు సైన్ చేయాలి. 48 మంత్స్ మీరు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ ఫీల్డ్‌లో ఉంటామని జెప్పి మీరు సర్వీస్ అగ్రీమెంట్‌లో సైన్ చేయాలి. అప్పుడు మీరు ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఈ యొక్క రోల్‌కి మీరు అసైన్ అవుతారు. సో, మీకు స్టైఫండ్ అనేది వస్తది. ఈజీగా మీరు హైయర్ ఎడ్యుకేషన్‌కి వితిన్ ఆహ్, షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లోనే మీరు స్టైఫండ్ సంపాదిస్తూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అయితే మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది గైస్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని వస్తాను. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.